ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటలో 40 బస్తాల దిగుబడి వస్తేనే గగనమైన ఉన్న పరిస్థితి. కానీ సుమన్ సీడ్స్ సంబంధించిన చార్లీ దొడ్డు రకం వరి విత్తనాలు మాత్రం తాము ఏకంగా 70 బస్తాల దిగుబడి రైతుకి ఇస్తామని చూపిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు చెప్పిన ప్రకారమే నిజంగా ఇక్కడ అద్భుతం జరిగినాం. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా 60 నుంచి 70 బస్తాల దిగుబడి వస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని చూస్తా ఉన్నారు. మనము కూడా ఆ వ్యవసాయ క్షేత్రాన్ని చూద్దాం. అసలు ఇలా ఎలా సాధ్యమవుతుంది, ఈ చార్లీ వరి రకం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి. నమస్తే రెడ్డి. నా పేరు రవీందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కటంగూరు మండలం భాస్కరబాయ్ విలేజ్. ఎక్కడ కొనుగోలు చేసిన విత్తనాలు? మహేశ్వరి ఆగ్రో ఏజెన్సీ నల్గొండ. ఓకే, అయితే గతంలో నువ్వు ఏ మరి విత్తనాలు వేసావు? ఖరీఫ్ గానీ అంతకుముందు రబీలో గానీ ఈ విత్తనాలు ఎందుకు తీసుకోవాలనిపించింది? గోకులు అనేసి కానీ పోయినసారి వేసినా కానీ అంత వానకాలం. అయితే చార్లీ సుమన్ సీడ్స్ వారి చార్లీ విత్తనాలు పెట్టినా మా ఊర్లో పెట్టిర్రు. వాళ్ళని చూసి నేను పెట్టినా. వాళ్ళకన్నా నాదే మంచిగా వచ్చింది ఈసారి. అధిక పిలకలు వచ్చినాయి, అధిక గోర్షగిడ్లు వచ్చింది. ఒక్క కంకి 320 గింజలు ఉన్నాయి. బాగా వచ్చింది సీడ్స్. యాక్చువల్ గా ఒక అద్భుతం అని చెప్పాలి. మామూలుగా ఇప్పుడు ఎక్కడ కూడా 40 బస్తాల మించి రావడమే గగనం అయిపోయింది. అటువంటిది మీ వ్యవసాయ క్షేత్రం ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ దుబ్బు కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఈ దుబ్బు ఇలా ఉండడం వల్ల ఇది దోమపోటు గానీ మిగతా తెగుళ్ళ కూడా తట్టుకునే రకం. అది గాలి వానల నుంచి కూడా తట్టుకునే రకం ఉంది. ఒకసారి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46. ఒక్కొక్క దుబ్బుకు దాదాపు 46 నుండి 50, కొన్ని దుబ్బులు అయితే 60 కూడా దుబ్బు చేసి అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఈ ఒక్క గొలుసు విషయానికి వస్తే కనుక ఈ గొలుసు దాదాపు 350 విత్తనాలు. ఒక్కొక్క గొలుసుకు మామూలుగా 250, 200 ఆరోగ్యకరమైన వరకు 200 నుంచి 250, కానీ ఇక్కడ 350 పైగా గింజలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే దిగుబడి ఏ స్థాయిలో రాబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరొక 10 రోజుల్లో ఈ పంట అయితే కోతకు వస్తుంది. వచ్చినప్పుడే రైతులకు ఒక వ్యవసాయము పండగలా చేయొచ్చు. ఎప్పుడు నాటు పెట్టావు? ఎప్పుడు నారు పోసుకున్నావు? నవంబర్ 17 తారీఖు విత్తనాలు పోసుకున్నా. డిసెంబర్ 13 తారీఖు నాటేసినాం. ఓకే, అంటే దీనికి ఏమైనా రోగాలు ఏమైనా చీడపీడలు కానీ? ఏం లేదు, మంచిగా తట్టుకుంటున్నాయి. మంచిగా ఉంది సీడ్. రోగాలు ఇట్లా ఏం లేవు. అంటే మొదట పైపాటుగా ఏం పిండి వేసావు? 14-35 వేసినాం. 14-35 ఊరియా మామూలుగా ఊరేసాం. ఎన్ని బస్తాలు వేసావు ఎకరానికి? ఎకరానికి 1 బస్తా, అడుగు పిండి 2 బస్తాలు, 14-35 వేసాం. ఓకే, తర్వాత ఏమైనా స్ప్రేయింగ్ ఏమైనా చేసావా? స్ప్రేయింగ్ అంటే చేసిన కలుపు మందు కొట్టినాం ఒకసారి ఏమో టర్మినేటర్ మందు కొట్టినాం మనం పురుక్కు. మొన్న పూసతీడు ఒకటి టర్మినేటర్ పొట్ట దశలో అంతే. ఇక మనం కొట్ల అంతే. పెద్ద పెట్టుబడి కూడా అగ్గి తెగులు అటువంటి ఏం లేదు ఇంతవరకు. తేడా ఉంది, అగ్గి తెగులు లేదు, ఏది లేదు. దోమ గిట్ట ఏది లేదు. అంటే ఇవి మిగతా రైతులకు పెట్టుకునే రైతులకు ఏం సలహా ఇస్తాను? ఇది పెట్టుకోవచ్చు, మంచిగా ఉంది సీడ్. ఎవరికైనా చెప్తున్నా, మంచిగా ఉంది సీడ్. అయితే లాభదాయకమే కదా? లాభదాయకమే. నల్గొండలో ఒక అగ్రో కంపెనీలో రైతులు విత్తనాలు సేకరించిన తర్వాత డిసెంబర్లో నాటు వేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఎటువంటి చెడపీడలు ఆశించలేదు. ఇవి అగ్గి తెగులుకు కాదు, చెడపీడల నుంచి కూడా ఎదుర్కొనే సామర్థ్యం ఈ చార్లీ విత్తనాలకైతే ఉంది. రికార్డు స్థాయిలో అయితే ఈ రవీందర్ రెడ్డి అయితే దిగుబడి సాధించబోతున్నాడు. ప్రస్తుతం మిగతా రైతులకు కూడా 100% వీటిని సాగు చేయొచ్చు. ఖచ్చితంగా వీటిని చేయడం ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని కూడా రవీందర్ రెడ్డి చెప్తారు. రైతుల పాలిట వరంగా మారిన సుమన్ సీడ్స్ వారి చార్లీ దొడ్డు రకం వరి విత్తనాన్ని రబీ సాగులో శేఖర్ రెడ్డి గారు కూడా చేపట్టారు. శేఖర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా గత 50 ఏళ్లుగా వ్యవసాయ రంగంలో ఉన్నారు. వీరి స్వస్థలం వచ్చేసి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం భాస్కర్లాబాయ్. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. గతంలో వీళ్ళు ఎటువంటి రకాల వరి పంట సాగు చేసేవారు, దానికి చార్లీ రకానికి ఏం తేడా గమనించారు, ఇది ఎన్ని రోజుల పంట, మిగతా వివరాలు మొత్తం కూడా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్. నమస్తే సార్. ఎప్పటి నుంచి మీరు వ్యవసాయ రంగంలో ఉన్నారు? ఇప్పుడు దరిదాపు ఒక 50 ఏళ్ళు. 50 ఏళ్ళు. ఓకే, అయితే
గతంలో మీరు ఏమేమి పంటలు సాగు అంటే మామూలుగా కొన్ని వేరే రకాలన్నీ సాగు చేసేది. ఇంత దిగుబడి వచ్చేది కొట్టలేదు. ఇది ఈసారి మాత్రం 40 క్వింటాలు వస్తుందని మేము అంచనా చేసినాం. ఎన్ను కూడా మంచిగా వచ్చింది. 350 నుంచి 400 మధ్యన వరి ఎన్ను కనపడుతుంది. దీనికి మాత్రం మేము మందులు పిచికారు చేసే మందులు మాత్రం ఒక ఒడిపిల్లు మందు తప్ప, మళ్ళీ ఒకటి ఊస తిరుగుడు పోకుండా మాత్రం ఒకసారి స్ప్రే చేసినాం. అదే తప్ప మేము ఒక మందులు పెద్దగా వాడలేదు. మా ఖర్చు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఈసారి దిగుబడి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది 4 నెలలు ఇప్పుడు ఈ పిలక 40 నుంచి 45 మధ్యన పిలక కూడా ఉంది. అది ఇది డిసెంబర్ 18 మేము ఒడ్లు పోసినాం. ఇప్పుడు మళ్ళీ 18 ఇస్తే బరాబర్ 4 నెలలు. ఈ చార్లీ విత్తనాన్ని మీరు తీసుకోవాలని ఎట్లా అనిపించింది? పోయినసారి మా పక్క ఊరి పిటంపల్లి ఒక రైతు వెంకరెడ్డి అనే రైతు పెట్టిండు. ఆయనకు దిగుబడి మంచిగా వచ్చిందంటే మేము మన ఆశంగి అదే మధుసూదన్ రెడ్డి డీలర్ మరిగూడెం కాడ ఆయన వద్ద పోయి ఇట్లా అడిగితే మంచిగా వస్తుంది పెట్టంటే ఆ డీలర్ ఇస్తే తీసుకొచ్చి మేము పెట్టినాం. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఇప్పుడు అది ఎప్పుడు నాటారు? 25 రోజులు నాటినాం. 18 పోసినాం. మళ్ళీ 23 తారీఖు నాడు వరి నాటేసినాం. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. మరి రేపు కోసినా కూడా దిగుబడి 40 క్వింటాలు వస్తుందని మేము అంచనా వేసినాం. 40 పైన ఎకరాకు 40 క్వింటాల పైన వస్తుందని అంచనా వేసినాం. అయితే మామూలుగా ఈ రబీ సీజన్ లో ఎక్కువగా ఈ మన అగ్గి తెగులు, ఈ సుడిదోమ అట్లాంటిది ఏం లేదు సార్. కింది నుంచి మీదకి ఇంతవరకు అసలు రోగాలు రాలేదు. ఒక్కొక్కరు 5-6 సార్లు పిచికారి చేసేది తప్ప మేము దరిదాపు అసలు దీనికి మందులు కొట్టేదే పని చేసాం. ఒక ఉడిపిల్లు మందు తప్ప మళ్ళీ ఒక ఊస తిరుగుడు పోవద్దని ఒక మందు పిచికారి చేసినాం. అది డోన్ తోడు చేసినాం. ఈ ఒడిపిల్లు పుట్టలే మా దాంట్లో ఎప్పుడు కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా ఇంత మంచిగా ఒరిజినల్ నాకు అనిపించాలి. మేము చేసేంత వరకు ఇదే ఫస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను వ్యవసాయం చేయబట్టి మా నాయన కానించి నేను వ్యవసాయం చేసుకున్నా. పెద్దగా చదువుకోలేదు. నేను చదివిన 7th వరకు. అప్పటి నుంచి పత్తి వ్యవసాయం చేసేది. ఇప్పుడైతే ఇది ఫస్ట్ అనిపిస్తుంది. మరి నాకు పంట దిగుబడి బెస్ట్ అనిపిస్తుంది. ఇది అసలు రోగాలు సాయలే లేవు. అడుగు నుంచి చూడాలి. మీ కాళ్ళం ఎంత గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ గంట మీరు చూడ్రి. ఈ ఎద్దు బర్దులు కట్టేసి ఈ గంట వీగలేదు. ఇది ఈ ఎన్ని పిలకలు ఉండాలంటే 60 పిలక కరెక్ట్ ఉంది దీంట్లో. ఒక గంట దీనికి కట్టేసా పీకది. కర్రలు కూడా 2-3 కర్రలు వేసినాం. పెద్దగా నాటు పెడితే కూడా పెద్దగా వేయలేదు. అయితే అప్పుడప్పుడు మనకు సాధారణంగా బోర్ బాగుంది. బోర్లు కాలిపోయినప్పుడు నీటి ఎద్దడి ఎలా తట్టుకుంటుంది? నీటి ఎద్దడి కూడా మంచిగానే. ఇప్పుడు మా దగ్గర కొన్ని సౌట పొలాలు పెట్టారు. అవి కూడా మంచిగా ఉన్నాయి. సౌట పొలం కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వెనక పెట్టిన పొలం కూడా అది కూడా బాగుంది. ఇప్పుడు ఎక్కువ ఇది చార్లీ అనే ఎక్కువ అయితే ఈ సంవత్సరం అయితే దీనికి ఎక్కువ రైతులు ఎక్కువ తెచ్చి పెట్టారు. అదే ఇప్పుడు చూస్తుంటే మీ చాలా మంది రైతులు మీ పొలాన్ని వచ్చి సందర్శించిపోతున్నారు. ఆ రైతులకు ఏం సలహా ఇస్తారు? అంటే ఇది ఈ సీడ్ మంచిగా ఉంది. రైతులు కూడా నష్టపోవద్దు. మన పిచికారు మందులు కొట్టి చాలా తక్కువ, మనకు కొంచెం లాభాలు ఎక్కువ, దిగుబడి మంచిగా వస్తుంది. ఇది వాడి చూడండి అని చెప్పేందుకు మేము ప్రతి ఒక్క రైతుకు ఇప్పటికి కూడా మీరు రాకముందు కూడా చాలా మంది చెప్పారు. మా బంధువులు కానీ ఇక్కడ ఎవరు అడిగినా కానీ ఈ దారిమ్మడి పోయేటోళ్ళు కూడా మీరు ఆర్డర్ తెచ్చినట్టే పలానా కాడ తెచ్చినాం. పలానా సీడ్ మంచిగా ఉందని. పెట్టుబడి ఓవరాల్ ఎంత వచ్చింది ఎకరానికి? పెట్టుబడి అంటే ఎకరానికి 2 బస్తాలు అడుగు మంది వేసినాం. బస్తాన్నర యూరియా వేసినాం. మనకు బస్తా పొటాష్ వేసినాం. అంతవరకు అయితే పెట్టుబడి కూడా ఏం లేదు. ఈ మధ్యన పశువులు కూడా వేయలేదు మేము. సరిగ్గా అప్పుడు తోట అడుగుండే దాంతో పెడుతున్నాం. మొత్తానికి రైతులందరూ కూడా ధైర్యంగా ఆనందంగా సాగు చేస్తారు. దీన్ని చూస్తే మాత్రం ఈ సీడ్ పెట్టుకోవచ్చు. చాలా మంచిగా ఉంది ఇది. ఇక పెట్టుకుంటే రైతుకైతే లాభం, చాలా లాభం. 350 నుంచి 400 గింజ ఉంది. ఇది ఇట్లా లెక్క పెడితే ఏది 200 దాటలు. ఇంతవరకు ఏ ఊరు పెట్టినా 200 దాటలే గింజలు. ఒక గింజ కూడా తాలు గింజ కూడా పోలే. ఇప్పుడు ఇలా ఒక తాలు గింజ పోకుండా కూడా మంచిగా ఉంది. తూకం కూడా మంచిగా వస్తుంది. మాకు డీలర్ చెప్పిండు తూకం కూడా మంచిగా వస్తుంది అన్నాడు. ఇప్పుడైతే బాగుందని మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇది రైతు అనుభవం. దాదాపు గత 50 ఏళ్ళ నుంచి కూడా నేను వ్యవసాయ రంగంలో ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పంటను చూడలేదు, ఇటువంటి వరి విత్తనాలను చూడలేదని కూడా ఒక ఆనందంతో చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇటువంటి రకాలు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. మనం కూడా ఏదైతే బిజినెస్ మెన్ల తరహాలో మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు కూడా రైతు ఆనందం చెప్తున్నారు. అయితే అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలంటే ఖచ్చితంగా ఈ సుమన్ సీడ్స్ని తప్పకుండా ఎంచుకోవాలని కూడా రైతు శేఖర్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం భాస్కర్ల బాయి వద్ద రవీందర్ రెడ్డి అనే యువ రైతు ఏదైతే సుమన్ సీడ్స్ వారి చార్లీ వరి విత్తనాలు చేసిన వ్యవసాయ 3 ఎకరాల్లో వ్యవసాయం చేశారు. ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా ప్రస్తుతం ఒక టూరిస్టు ప్లేస్ను తలపిస్తూ ఉంది. చాలా మంది రైతులు వచ్చి ఈ విరగా కాసిన చార్లీ వరి పంటనైతే వచ్చి చూసిపోతూ ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారో వారి మాటలు చెప్పండి. క్వశ్చన్ అయితే మంచిగా ఉంది. దాన్ని బట్టి మేమే పెట్టలేదు వరకు చూస్తానికి వచ్చినాం.
మన మామూలుగా గాజు రాలిపోతే తూకం మంచిగా వస్తుందా అనేది ఈ రైతు కోసినాక ఇది చూసి మేము మొత్తం 20 మంది పైన వచ్చినాం. మేము పెద్దసురావు నుంచి వెళ్ళి వెన్ను కానీ వెన్ను కానీ అన్ని మంచిగానే ఉన్నాయి. అట్లుంటే మంచిగా 6 పైన వస్తాయి. అందాల చెప్పినా కూడా మామూలు మా ఎస్టిమేషన్ ప్రకారం అంటే వర్షం మీద చూసినాం కాబట్టి చెప్తున్నాం. కోసినాక కనుక్కొని మొత్తం సీడ్ అనేది అంటే ఇటువంటి విత్తనాలు రైతులకు ఇటువంటి విత్తనాల వల్లనే కదా మేలు చేసేది. అంతే కదా మరి మాకు ఇంత దిగుబడి వస్తున్నాయి కదా, ఎవరైనా మళ్ళా తీసుకునేది సేలింగ్ కానీ మంచిగా వచ్చిందంటే మళ్ళా బాగుస్తాం కదా. మీ ఒక్కలో 20 మంది వచ్చి 20 మంది ఇంక 20 మంది చేస్తున్నాం, 100 మంది అవుతారు కదా. అది మనకు కావాల్సింది దిగుబడి మంచిగా. చూసేందుకు వచ్చినాం, చూసినందుకు కూడా మాకు మంచిగా అనిపించింది. 45 నుంచి 50 బస్తాల మధ్యలో వచ్చేటట్టు కొడుతుంది మాకు. కాకపోతే తూకం ఎట్లా వచ్చేది మాకు ఒక దమ్ము రైతు అమ్మితే ఆ తూకాన్ని బట్టి అది మంచిగా అనిపిస్తే మళ్ళీ దమ్ము ఉన్న రైతులను కూడా మేము దానికి సహకరిస్తాం. చూస్తానికి సూపర్ గా ఉంది, గంట బాగుంది. ఊసదిరుగుడు కానీ మెడల్పు కానీ అసలు మరి మందు కొట్టిరేమో కానీ మా ఎటిల్లో అయితే పోయేది. మామూలుగా అయితే 1010 వంటి రకాల్లో కొద్దిగా మనం మందు కొట్టినా కూడా ఉసిరిడనే పోతుంది, తెల్లైన పోతుంది. ఇక్కడ అది కనపడట్లేదు. అదేమో మెడల్పు కానీ లేదు, పొటకులు లేదు. చూడటానికి మాత్రం మరి బాగుంది. అట్లా ఉంటే చాలు, మనకు ఒడ్లు పైన చాలు. ఇప్పుడు తుకం రావాలనే ఏముండదుగా, ఒడ్లు పైన కూడా వచ్చేస్తుంది. పంట ఎక్కువ వచ్చినట్టుగా. పొలం బాగుంది, ఎందుకంటే దాన్ని దిగుబడి చూసిన తర్వాత మళ్ళీ మేము కూడా వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే దాన్ని ఉన్నది ఇప్పుడు చూడండి, కానీ వెయిట్ కూడా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. వెయిట్ చూసిన తర్వాత మనం చూసి చెప్పగలుగుతాం. ఎటువంటి ఇబ్బంది లేకుంటే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? 50 బస్తాలు అయితే వస్తుంది. ఇప్పుడు 1010 ఎంత వస్తున్నాయి ఇప్పుడు తూకం ఎంత వస్తున్నాయి దిగుబడి? దిగుబడి అది 40 బస్తాల వరకు వస్తుంది. మంచిగా ఉన్న నేలల్లో అది పంట జర తూకం వస్తాయి అట్లా. ఇవి అయితే మరి తూకం వచ్చేటట్టుగా అనిపిస్తున్నాయి. అవి కూడా సన్నగానే ఉన్నది. 10 లెక్కలనే సన్నగా ఉంది. వరి మంచిగానే వచ్చేటట్టుగా ఉన్నాయి. తూకం అయితే వస్తాయి. తెగుళ్ళకు కూడా అయితే దుబ్బు చూసిన స్ట్రాంగ్ అనిపిస్తుంది, కింద దృఢంగా అనిపిస్తుంది. వచ్చిన కర్ర మాత్రం సాపుగా వచ్చింది, ఎన్ని పెట్టింది మంచిగా అయితే ఉన్నది. ఇవి రైతులకు ఆమోదయోగ్యమైన ఈ వరి విత్తనం ఇది. రైతులు కూడా ఇది రవీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని చార్లీ, సుమన్ సీడ్స్ వారి చార్లీ విత్తనాలు దొడ్డు రకం రీసెర్చ్ ప్యాడీ వెరైటీ సాగు చేశారో ఆ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇవి ఏదైతే ప్రస్తుతానికైతే బాగానే ఉంది, వెన్ను దుబ్బు అన్ని బాగానే ఉన్నాయి. కానీ తూకం వచ్చిన తర్వాత కూడా తాము డిసైడ్ అవుతాము. ఖచ్చితంగానైతే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి అయితే 50 నుంచి 60 బస్తాల వరకు అయితే ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. ఇటువంటి విత్తనాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. సో ఈసారి రైతు పంట కోసిన తర్వాత వచ్చే దిగుబడి తూకం ఎలా వస్తుందో చూసి తామందరం కూడా చార్లీ విత్తనాలనే వరి సాగు చేస్తామని కూడా రైతులంతా చెప్తా ఉన్నారు.